హైదరాబాద్ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటే విధంగా చేస్తే దాన్ని మించే విధంగా చేయవలసిన రేవంత్ రెడ్డి అది ఏందో అర్థం కాక ముందు రద్దు చేసిండు. మళ్ళీ ఈరోజు నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టే స్థాయికి దిగజారిండు. రేవంత్ రెడ్డి ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేటీఆర్ని ఏ రకంగా కేసులలో ఇరికించాలి, జైలుకు పంపించాలనే పలు రకాల కుట్రలు చేసి తన కక్షను, కేసీఆర్ మీద ఉన్న కోపాన్ని ముందుగానే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్తో పాటు కేటీఆర్ గారు ఉన్నారని చెప్పేసి కేసులో ఇరికించే ప్రయత్నం చేసి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి పోలీస్ అధికారులతో ఏదో చెప్పించే ప్రయత్నం చేయడం, జన్బాగ్లో మరి తనకున్న ఫామ్ హౌస్ ఎల్ఎఫ్టీలో ఉన్నదనో లేదా అక్రమంగా కట్టడం అనేది నిరూపించే ప్రయత్నం చేసి వైఫల్యమైంది. రెవెన్యూ అధికారులను పంపించి అంత ఆగమాగం చేసే పరిస్థితి మనం చూసినాం. బఫర్ జోన్లో ఉన్నదని చెప్పేసి నిరూపించే ప్రయత్నం చేయడం జరిగింది, అందులో వైఫల్యం చెందింది. అదేవిధంగా రాజు పాకాల వాళ్ళ బావమర్దికి సంబంధించిన కుటుంబం సంబంధించిన మరి విందు జరిగితే అక్కడ డ్రగ్స్ అని చెప్పేసి అక్కడ ఇరికిచ్చే ప్రయత్నం చేసే సందర్భం. అంతేకాకుండా ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున కుటుంబ వ్యక్తిగత విషయాల్లోకి ఒక మహిళా మంత్రిని రెచ్చగొట్టి ఆమెతో భూజుప్సాకరమైన మాటలు మాట్లాడించి మరొకసారి కేటీఆర్ గారిని ఇరికించే ప్రయత్నం చేయడం జరిగింది, మహిళలను అడ్డుపెట్టుకోవడం. అదేవిధంగా లగిచెర్ల గిరిజన రైతుల విషయంలో నరేందర్ రెడ్డి కంటే ముందుగా వాళ్ళను A1గా కేటీఆర్ను పెట్టే ప్రయత్నం చేసి అక్కడ వైఫల్యం పొందడం జరిగింది. ఈ రకంగా సంవత్సర కాలం నుంచి వెళ్ళి ఎందులో ఇరికించాలనే ఏకైక లక్ష్యంతో రేవంత్ రెడ్డి అనేక రకాలుగా విఫల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి అబాస్పాలు అవుతున్నాడే తప్ప ఈరోజు ప్రతి దగ్గర కూడా విజయం కేటీఆర్ గారిదే అయింది. లగిచెర్ల విషయానికి వస్తే ప్రభుత్వం ఏ భూములు అయితే లగిచెర్ల తీసుకోవడంతో ఆ జీవోని రద్దు చేయడం జరిగింది. కేటీఆర్ చేసిన పోరాటంతో ఈరోజు గిరిజన రైతులను అదేవిధంగా నరేందర్ రెడ్డిని కూడా మరి బెయిల్ మీద విడుదల చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఎన్కన్వెన్షన్ విషయంలో మరి ఏ రకంగా మహిళా మంత్రిని కోర్టు చివాట్లు పెట్టిందో సంగతి కూడా మనందరూ కూడా తెలుసు. అదే జన్బాగ్ విషయంలో కానీ అదేవిధంగా రాజు పాకాల విషయంలో కానీ డ్రగ్స్ విషయం అన్నీ కూడా కక్ష సాధింపుతోటి కేటీఆర్ గారిని ఎక్కడ జైలుకు పంపించాలనే కష్టాలు ఆడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయనే ఓటుకు నోటు విషయంలో రెడ్ హ్యాండెడ్గా దొంగగా దొరికి ఆ కేసు నుండి ఎట్లా బయటపడాలని చెప్పేసి ఆయన ఈరోజు అటు తప్పించుకోవాలని చూసుకుంటూనే రెడ్ హ్యాండెడ్గా ఆయన దొరికింది. కానీ ఇక్కడ ఎలాంటి ఆధారాలు లేకున్నా కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం కానీ ఒక్క పైసా అవినీతి కానీ కమిషన్ కానీ జరగకుండా కూడా బాజాప్తుగా 55 కోట్లు బ్యాంకు ద్వారా మరి ఒప్పందంలో భాగంగా పంపించడం జరిగిందే తప్ప వ్యక్తిగత ప్రయోజనాలకు అస్సలకే చేయలేదు. ఈరోజు 6 గ్యారంటీలు అటకెక్కిపోయినాయి. అసెంబ్లీ సమావేశాల దృష్టిని మరలించడానికి ఆరు గ్యారంటీలు మర్చిపోవాలనే ఉద్దేశంతో అడగొద్దనే ఉద్దేశంతో రైతు రుణమాఫీ
మళ్ళీ ఎక్కడ అసెంబ్లీలో అడుగుతారనే భయంతో, ఎందుకంటే స్వయంగా మళ్ళీ చెప్తా ఉన్నారు 62 లక్షల మందికి ఇవ్వాలి, 42 లక్షల మందికి ఇవ్వాలి, 76 లక్షల మందిలో రుణాలు తీసుకున్న వాళ్ళు 42 లక్షలు, దాంట్లో ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకే 18,000 కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి వాళ్ళే స్వయంగా మాట్లాడుతున్నారు. మరి 31,000 కోట్ల రూపాయలు ఇస్తారని మిగతా 13,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ఇస్తారో చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తారని, వానకాలం 10 అట్లాగే ఉన్నది, వేసంగి అట్లాగే ఉన్నాయి, రెండు కలిపి ఎకరాకు 15,000 చొప్పున మరి సంక్రాంతికి ఇస్తారన్నాడు, ఎకరాకు 15,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తారని అంటున్నారు, చూడాలి. 12,000 రూపాయలు మరి సంవత్సరానికి ఇస్తా అన్నారు, అవి ఇవ్వాల్సి ఉన్నది. కౌలు రైతుకు 15,000 ఇస్తారన్నారు, అది ఇవ్వాల్సింది ఉన్నది. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారన్నారు, అవి ఇవ్వాల్సి ఉన్నది. మహిళా మా తల్లులకు ఒక్కొక్కరికి 2,500 రూపాయలు ఇస్తారన్నారు, వాళ్ళకి ఇప్పటికే 30,000 రూపాయలు ఒక్కొక్క మహిళకి ఒక సంవత్సరం అంటే 30,000 రూపాయలు మహిళలకు బాకీ పడ్డ సందర్భం కనబడుతున్నది. అదేవిధంగా మరి వికలాంగులకు 6,000 అన్నారు, అవ్వట్లాగే ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క ఇచ్చిన హామీ నెరవేర్చకపోను మార్పు పేరుతోటి తెలంగాణ అస్తిత్వాన్ని మార్చాలని చూస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ప్రజలు నీకు కర్రు గాల్చి వాత పెట్టే రోజులు దగ్గర పడ్డాయి. రేపు